శౌర్యకి ఆటిజం అని తెలిసిన తర్వాత మేము కూడా కొన్ని మిస్టేక్స్ చేశాం. అప్పట్లో అవి మిస్టేక్స్ అని మాకసలు తెలీదు. ఈ వీడియోలో ఆ మిస్టేక్స్ ఏంటనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏ పేరెంట్ అయినా తన పిల్లలకి ద బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాం కదా! మేము కూడా అలానే అనుకున్నాం. మన పిల్లలకి ఏది మంచిదైతే అదే చేయాలనుకుంటాం. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ విషయాలు మాకు అప్పుడే తెలిసుంటే కొన్ని డెసిషన్స్ ఇంకాస్త త్వరగా తీసుకునేవాళ్ళం కదా అనిపిస్తుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మేము చేసిన మిస్టేక్స్ ఇంకో పేరెంట్ చేయకూడదనే. మొదట మాకు ఆటిజం గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ అస్సలు లేదు. ఆటిజం అంటే ఏంటి? పిల్లాడి డెవలప్మెంట్‌లో ఏ ఏ ఏరియాస్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు? థెరపీ ఎందుకు అవసరం? థెరపీ వల్ల ఏం ఇంప్రూవ్ అవుతుంది? థెరపీతో పాటు ఇంట్లో మనమేం చేయాలి? ఇవన్నీ అప్పట్లో మాకు పూర్తిగా తెలీవు. మాకు తెలిసిందంతా ఒకటే. థెరపీ స్టార్ట్ చేస్తే పిల్లాడిలో చేంజెస్ వస్తాయి అంతే. అది కూడా థెరపీకి తీసుకెళ్తే వాళ్ళు థెరపీ చేస్తారు. అక్కడి నుంచి పిల్లాడిలో చేంజెస్ వస్తాయి అనేంతవరకే మా అండర్స్టాండింగ్ ఉండేది. యూట్యూబ్, ఇంటర్నెట్ వల్ల ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌గా ఉంది కదా! కానీ అప్పట్లో మాకు సరైన ఇన్ఫర్మేషన్ అంతగా దొరకలేదు. అసలు ఏం సెర్చ్ చేయాలి? ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్? ఏది మనం ఫాలో చేయాలి? అనేది కూడా మాకు పెద్దగా తెలీదు. ఫ్యూచర్‌లో పిల్లాడు ఎలా ఉంటాడు? మన రోల్ ఏంటి? ఇంట్లో మనం ఎంత ఇంపార్టెంట్‌గా వర్క్ చేయాలి? ఇవేవి మాకప్పుడు క్లియర్‌గా తెలియలేదు. ఇది మా అండర్స్టాండింగ్ లోపమో లేక అప్పట్లో మాకు సరైన విధంగా ఎక్స్‌ప్లనేషన్ దొరకలేదో నాకిప్పటికీ ఎగ్జాక్ట్‌గా తెలీదు కానీ, మాకైతే ఆటిజం గురించి కంప్లీట్ పిక్చర్ అయితే రాలేదు. ఆ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లే తర్వాత మేము కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. అందులో మొదటిది థెరపీని డిలే చేయడం. డాక్టర్ థెరపీ చేయించమని చెప్పినప్పుడు కూడా మేము వెంటనే థెరపీ స్టార్ట్ చేయలేదు. దానికి మా పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నాయి. నా సెకండ్ ప్రెగ్నెన్సీ, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఇలా చాలా ఉన్నాయి. కానీ కొన్ని పర్సనల్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అవన్నీ మాకున్న జెన్యూన్ రీజన్సే అయినా థెరపీని డిలే చేయడం మాత్రం సరైన డెసిషన్ అయితే కాదనిపిస్తుంది. ఎందుకంటే ఆ రీజన్స్ అందరికీ ఏదో ఒక రూపంలో అయితే ఉంటాయి కదా! నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు మాత్రమే సిట్యుయేషన్స్ ఉన్నాయి అని కాకుండా అప్పుడు నాకొక నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంకొంచెం వెయిట్ చేద్దాం అనిపించింది. ఇంకా చిన్నోడే కదా! ఇంకా 2 ఇయర్సే కదా! ముందు 3 ఇయర్స్ వస్తాయి వాడే సెట్ అవుతాడేమో, 5 ఇయర్స్‌కి మాట్లాడతాడేమో. అలా చుట్టుపక్కల చెప్పేవాళ్ళ మాటలు కూడా మన మీద ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. మా బాబుకి 3 ఇయర్స్‌కి మాట్లాడాడు, మా బాబు 5 ఇయర్స్‌కి మాట్లాడాడు, అబ్బాయిలు కొంచెం లేట్‌గా మాట్లాడతారు, ఇంకొంచెం వెయిట్ చేయండి. ఇలా వింటూ ఉంటే మనకు కూడా ఒక హోప్ వస్తుంది కదా! సరే ఇంకొంచెం టైం ఇద్దాం, మన బాబు కూడా మాట్లాడతాడేమో. ఇలా మా థెరపీ డిలేలో పర్సనల్ రీజన్స్ ఒక సైడ్ ఉంటే, పక్క వాళ్ళ మాటలు, వాళ్ళిచ్చిన మోటివేషన్ ఇంకో సైడ్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, డాక్టర్ థెరపీ అవసరమని చెప్తే ఇంకొంచెం వెయిట్ చేద్దాం అని డిలే చేయకూడదు. మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకేవైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ వీలైనంత త్వరగా థెరపీ స్టార్ట్ చేయడానికైతే ట్రై చేయాలి. ఎందుకంటే ఆ డిలే మనం కావాలని చేసింది కాదు. అది మా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల జరిగింది. అందుకే ఈ విషయం ఇంకో పేరెంట్‌కి ముందే తెలిసుండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఆటిజంకి సంబంధించి మాత్రం మేము శౌర్యకి హోమియోపతి ట్రై చేసాం, ఆయుర్వేదం, ఇంగ్లీష్ మెడిసిన్ ఇలా అన్నీ ట్రై చేసాం. ఒక ట్రీట్మెంట్ 6 మంత్స్ యూజ్ చేస్తాం. రిజల్ట్ కనిపించట్లేదంటే ఇంకో ట్రై చేద్దాం అనుకుంటాం. మళ్ళీ 3 మంత్స్ యూజ్ చేస్తాం. ఇలా చాలా మెడిసిన్ మార్చి మార్చి అయితే యూజ్ చేసాం. ఏది యూజ్ అవుతుందో అనిపించి. కానీ పీడియాట్రిషియన్‌ని మాత్రం మేము తరచూ మార్చలేదు. ఆయన మాత్రం ఒక్కరే ఉండేవారు కానీ మెడిసిన్ మాత్రం ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ వచ్చేవాళ్ళం. రిజల్ట్ కనిపించడం లేదనిపిస్తే ఇంకేదో ట్రై చేద్దాం అనుకుంటాం. మళ్ళీ 3 మంత్స్ యూజ్ చేస్తాం. అక్కడ కూడా పెద్దగా రిజల్ట్ కనిపించలేదనిపిస్తే ఇంకో దానికి షిఫ్ట్ అవుతాం. ఇది ట్రై చేద్దాం, అది ట్రై చేద్దాం అంటూ దాదాపు చాలా టైం వెళ్ళిపోయింది. ఇది కూడా మా ఓన్ డెసిషన్ కాదు. ఎవరైనా వచ్చి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ మెడిసిన్ వాడండి, ఆయుర్వేద వాడితే బాగుంటుంది, హోమియోపతితో మా వాళ్ళకి బాగైంది అని చెప్తూ ఉంటారు కదా! వాళ్ళకి బాగైందంట, వీళ్ళకి బాగైందంట అని మనం కూడా నమ్ముతాం. అప్పట్లో నాకు తెలియని ఒక విషయం ఏంటంటే, ఒక చైల్డ్‌కి ఏది వర్క్ అవుతుందో ఇంకో చైల్డ్‌కి అదే విధంగా వర్క్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి చైల్డ్ డిఫరెంట్. ప్రతి చైల్డ్ రెస్పాన్స్ డిఫరెంట్. ఆ విషయం నాకు అప్పట్లో అంతగా తెలీదు. అందుకే ఎవరైనా చెప్పిన ప్రతి థింగ్‌ని కన్సిడర్ చేసి ఒక ట్రై అలా టైం వెళ్ళిపోయింది. ఇప్పుడు వెనక్కి చూసుకుంటే అంత టైం ఒకే డైరెక్షన్‌లో చైల్డ్ మీద వర్క్ చేసుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. అందుకే నేను ఇంకో పేరెంట్‌కి చెప్పేది, ఎవరైనా చెప్పారనే కారణంతో ప్రతి ట్రీట్మెంట్‌ని చేంజ్ చేస్తూ ఉండకండి. ఏది మీ చైల్డ్‌కి అవసరమో క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో మాట్లాడి ఒక క్లియర్ ప్లాన్‌తో ముందుకు వెళ్ళడం మంచిది. ఇంకో ఇంపార్టెంట్ విషయం నేను తప్పకుండా చెప్పాలి. సెల్ఫ్ బ్లేమింగ్ అస్సలు చేసుకోవద్దు. నేను కూడా కొన్ని రోజులు నన్ను నేను బ్లేమ్ చేసుకున్నాను. నేను మొబైల్ ఇచ్చానా, టీవీలో కార్టూన్స్ పెట్టానా, వాటితో చైల్డ్‌ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేశానా అని. ఎందుకంటే నా లైఫ్‌లో నేను కొంతమంది పిల్లల్ని చూశాను. కార్టూన్స్ చూస్తూ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నేర్చుకున్న పిల్లల్ని చూశాను. ఇంగ్లీష్‌లో చాలా బాగా మాట్లాడే పిల్లల్ని చూశాను. అందుకే నాకు అప్పట్లో కార్టూన్స్‌లో పాజిటివ్ సైడ్ మాత్రమే కనిపించింది.
వీటి వల్ల ఏదైనా నేర్చుకుంటాడేమో, ఏదైనా వర్డ్స్ వింటాడేమో, స్పీచ్ ఓపెన్ అవుతాడేమో అలా అనుకున్నాను. కానీ నెగెటివ్ సైడ్ గురించి నాకు అస్సలు అవేర్‌నెస్ లేదు. కానీ ఇప్పుడు ఒక విషయం మాత్రం చెప్తాను. మన పిల్లలకు ఆటిజం రావడానికి నేనే కారణం అని యాజ్ ఎ మదర్‌గా తనని తాను బ్లేమ్ చేసుకోవడం సరైంది కాదు. ఆటిజంకి ఒక్కటే కారణం అని చెప్పలేం. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకే నా వల్లే నా బిడ్డ ఇలా అయ్యాడు అని మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటూ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతే రేపు మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మనమే స్ట్రాంగ్‌గా ఉండాలి. మనమే ముందుకు రావాలి. నేను కూడా నన్ను నేను బ్లేమ్ చేసుకున్నాను. కానీ ఒక పాయింట్‌లో నేనే రియలైజ్ అయ్యాను. నేను ఇలా బాధపడుతూ కూర్చుంటే శౌర్యకు ఉపయోగం ఏంటి? అప్పటినుంచే నేను దాని నుంచి బయటకొచ్చి శౌర్య కోసం ఇంకా స్ట్రాంగ్‌గా వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకో మిస్టేక్ ఏంటంటే థెరపీకి తీసుకెళ్ళాం కదా! ఇక థెరపిస్టే చైల్డ్‌ని మొత్తం అండర్‌స్టాండ్ చేసుకుని యాక్టివిటీస్ అన్నీ వాడికి తగ్గట్టు డిజైన్ చేసి చైల్డ్‌ని చేయించేసి మనకు అప్పచెప్పేస్తారు అనుకునేదాన్ని. కానీ థెరపీలో థెరపిస్ట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అక్కడ చేసే యాక్టివిటీస్, థెరపీస్ ఉంటాయి. కానీ మన రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. చైల్డ్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఏది ఇష్టపడుతున్నాడు, ఏది డిఫికల్ట్‌గా ఉంది, ఏ యాక్టివిటీకి వాడు బాగా రెస్పాండ్ అవుతున్నాడు, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. థెరపిస్ట్‌తో మాట్లాడాలి. ఇంట్లో కూడా ఏం చేయాలో తెలుసుకుని మనం వర్క్ చేయాలి. నేను థెరపిస్ట్స్‌తో డీప్‌గా, డీటెయిల్డ్‌గా మాట్లాడిన తర్వాతే నాకు ఈ విషయం అర్థమైంది. థెరపీ సెంటర్‌కి తీసుకెళ్లడం మాత్రమే కాదు, ఇంట్లో కూడా మనం వర్క్ చేయాలి. అలా తెలుసుకుని ఇంట్లో కూడా కొన్ని థింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత శౌర్యలో ఇంప్రూవ్‌మెంట్ కనిపించడం మొదలైంది. ఫుడ్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ చేంజ్‌గా అనిపించింది. చాలా రోజులు నేను ఫుడ్ విషయంలో పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ ఫుడ్‌లో చేంజెస్ చేసిన తర్వాత శౌర్యలో నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. ఫుడ్ చేంజెస్ గురించి కూడా నేను తర్వాత సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. నేను చేసిన ఇంకో మిస్టేక్ స్పీచ్ మీద మాత్రమే ఫోకస్ చేయడం. థెరపీ అంటే స్పీచ్ కోసం అనుకునేవాళ్ళం. స్పీచ్ ఎప్పుడొస్తుంది, ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు వర్డ్స్ చెప్తాడు ఇంతే. కానీ స్పీచ్ రావడానికి ముందు చాలా థింగ్స్ ఉన్నాయనే విషయం మాకు చాలా లేట్‌గా అర్థమైంది. అండర్‌స్టాండింగ్ లేకుండా స్పీచ్ డెవలప్ అవ్వడం ఎంత డిఫికల్ట్ అవుతుందో మాకు చాలా తర్వాత అర్థమైంది. ముందు చైల్డ్‌కి అండర్‌స్టాండింగ్ రావాలి. తర్వాత కమ్యూనికేషన్ డెవలప్ అవ్వాలి. అలా ఒక్కొక్క స్టెప్ ఉంటుంది. కానీ మేము మాత్రం స్పీచ్ ఎప్పుడు అని మాత్రమే చూస్తూ ఉండేవాళ్ళం. అదే సమయంలో కంపారిజన్ కూడా చాలా చేసేవాళ్ళం. 2 ఇయర్స్‌కి వాళ్ళ బాబు ఇంత మాట్లాడుతున్నాడు, వాళ్ళ పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారు, వీళ్ళ బాబు ఇలా చేస్తున్నాడు, వాళ్ళ బాబు అలా చేస్తున్నాడు, మన శౌర్య ఎందుకు చేయడం లేదు? ఇలా కంపేర్ చేసుకునేవాళ్ళం. ఎవరైనా వచ్చి మా బాబు 3 ఇయర్స్‌కి మాట్లాడాడు, మా బాబు 5 ఇయర్స్‌కి మాట్లాడాడు అని చెప్తే కూడా మనకి హోప్ వస్తుంది. అదే సమయంలో ఇంకో చైల్డ్‌ని చూసి మనం డిసప్పాయింట్ అవుతాం. అందరూ ఇలా చేస్తున్నారు, మన చైల్డ్ ఎందుకు ఇలా లేడు అని. కానీ ప్రతి చైల్డ్ ఒకేలా రియాక్ట్ అవ్వడు. ప్రతి చైల్డ్ డెవలప్‌మెంట్ కూడా ఒకే ప్యాటర్న్‌లో ఉండదు. ఈ విషయం నాకు చాలా లేట్‌గా అర్థమైంది. ఇప్పుడు నేను శౌర్యలో చిన్న చేంజ్‌ని కూడా పెద్ద చేంజ్‌గానే చూస్తాను. కానీ అప్పట్లో అలా కాదు. మాకు పెద్ద చేంజెస్ కావాలి, స్పీచ్ రావాలి, బిహేవియర్ కంప్లీట్‌గా మారిపోవాలి, మిగతా పిల్లల్లాగా అయిపోవాలి. అలాంటి పెద్ద చేంజెస్ కోసం చూస్తూ వాడిలో ఆల్రెడీ వస్తున్న చిన్న చిన్న చేంజెస్‌ని, చిన్న చిన్న ప్రోగ్రెస్‌ని మేము చాలా చిన్నవిగా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పేరు పెట్టి పిలిస్తే రెస్పాండ్ అవ్వడం. ఇది ఇప్పుడు చూస్తే చాలా పెద్ద విషయం. కానీ అప్పట్లో అదేమంత పెద్ద చేంజ్ అనుకునేవాళ్ళం. ఫుడ్ విషయంలో కూడా శౌర్యలో చాలా చేంజెస్ వచ్చాయి. ఇవి ఒక్కొక్కటి చూసినప్పుడు చిన్నగా కనిపించినా రాను రాను అర్థమైంది ఈ చిన్న చిన్న ప్రోగ్రెస్‌లే అసలైన పెద్ద చేంజెస్ అని. చివరగా నేను చెప్పాలనుకున్న ఒకే ఒక్క మాట. ప్లీజ్ డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటూ మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి మీ చైల్డ్‌ని ఇంకా బాధ పెట్టకండి. మీరు ఒక పేరెంట్‌గా అప్పట్లో మీకు తెలిసినంతలో మీ చైల్డ్ కోసం బెస్ట్ చేయాలనే ట్రై చేసి ఉంటారు. మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు. నాకు కూడా చాలా మిస్టేక్స్ జరిగాయి. కానీ మిస్టేక్ జరిగిందని అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. తెలిసిన తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. అందుకే ఫస్ట్ థింగ్ డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. సెకండ్ థింగ్ డాక్టర్ మీ చైల్డ్‌కి థెరపీ అవసరమని చెప్తే దాన్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, ఎందుకు థెరపీ, స్కూల్లో వేసేయండి చాలు, మా వాళ్ళ పిల్లలు కూడా లేట్‌గా మాట్లాడారు అని అందరూ చెప్పినా మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే స్కూల్ వద్దని కూడా నేను చెప్పడం లేదు. స్కూల్లో కూడా చైల్డ్‌కి మంచి చేంజెస్ తీసుకురావచ్చు. కానీ స్టార్టింగ్‌లో చైల్డ్‌కి థెరపీ ద్వారా కొంత సిట్టింగ్ టాలరెన్స్, అండర్‌స్టాండింగ్ డెవలప్ చేసి బేసిక్ కమ్యూనికేషన్ మీద వర్క్ చేసి ఆ తర్వాత స్కూల్‌కి వెళ్తే స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా చైల్డ్ ఇంకాస్త బెటర్‌గా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుందని నా ఒపీనియన్. అందుకే నా ఎక్స్‌పీరియన్స్ నుంచి నేను చెప్పేదేంటంటే థెరపీ అవసరమని డాక్టర్ చెప్తే డిలే చేయకుండా స్టార్ట్ చేయండి. మీ చైల్డ్‌ని ఇతర పిల్లలతో కంపేర్ చేయకండి. స్పీచ్ ఒక్కటే గోల్‌గా పెట్టుకోకండి. చిన్న చిన్న చేంజెస్‌ని కూడా నోటీస్ చేయండి. థెరపీ సెంటర్‌లో మాత్రమే కాదు, ఇంట్లో కూడా చైల్డ్‌తో వర్క్ చేయండి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి. ఎందుకంటే మనం గతాన్ని మార్చలేం. కానీ మనకు తెలిసిన తర్వాత తీసుకునే డెసిషన్స్‌ని మాత్రం మార్చగలం. నేను కూడా అదే చేశాను. శౌర్య కోసం ఇప్పటికీ మేము నేర్చుకుంటూనే ఉన్నాం. ఇప్పటికీ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. నేను చెప్పిన ఈ విషయాల్లో ఒక్క విషయమైనా ఇంకో పేరెంట్‌కి ముందే తెలిసి వాళ్ళు ఒక డిలేని అవాయిడ్ చేయగలిగితే ఈ వీడియో చేసిన పర్పస్ కూడా నాదదే.
ఇక్కడ నేను ఇంకో చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన మిస్టేక్స్ అన్నీ మేము చేసిన మిస్టేక్స్ అని నేనే యాక్సెప్ట్ చేస్తున్నాను. అందుకే ఈ వీడియో కింద ఇదంతా మీరే చేసుకున్నారు, ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు అని మమ్మల్ని మళ్ళీ బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము చేసిన మిస్టేక్స్ మాకు తెలియక జరిగాయి. ఇప్పుడు అవే ఇంకో పేరెంట్‌కి ముందే తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. మనం చేసిన తప్పు గురించి మళ్ళీ మళ్ళీ బాధపడడం వల్ల గతం మారదు. కానీ మన ఎక్స్‌పీరియన్స్‌ని ఇంకో పేరెంట్‌తో షేర్ చేస్తే వాళ్ళు అదే మిస్టేక్ చేయకుండా ఉండొచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క పేరెంట్ అయినా మేము చేసిన ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే నాకు ఈ వీడియో చేసిన పర్పస్ నెరవేరినట్టే. అందుకే ఎవరు మా మీద సింపతి చూపించడం కోసం కాదు, ఎవరి దగ్గర బ్లేమ్ తీసుకోవడానికి కాదు. మా ఎక్స్‌పీరియన్స్ నుంచి ఇంకో పేరెంట్‌కి ఉపయోగపడే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. మేము చేసిన మిస్టేక్స్ మేమే యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు అవే మిస్టేక్స్ ఇంకొకరికి జరగకుండా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.